విశ్వాసులారా, మన రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఘనమైన నామంలో మీ అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత సంవత్సర క్రిస్మస్ నుంచి ఈ దిన క్రిస్మస్ వరకు కూడా మరి సుదీర్ఘ ప్రయాణంలో ఈ సంవత్సరం అంతా మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని, సంఘాలను భద్రపరిచి ఈ క్రిస్మస్ దినంలో మనందరం కూడా ఆయన సన్నిధిలో కూడుకుని ఆయన ఆరాధించగలిగినటువంటి ఈ గొప్ప ధన్యతను, ఈ కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ క్రిస్మస్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగ. మరి ప్రపంచం, ఈ భూమి మీద ఎందరో పుడుతూ ఉంటారు. పుట్టినటువంటి వారు ఆ ఇంటికి పరిమితం అవుతారు, లేకపోతే ఆ ప్రాంతానికి పరిమితం అవుతారు. మన ప్రభు వారు ఒక ప్రాంతానికో ఒక ఇంటికి సంబంధించినటువంటి వారుగా కాదు. ఆయన పుట్టుక ప్రపంచమంతటికి కూడా ఈ దినం ప్రపంచమంతా కూడా ఒక పర్వదినముగా, ఒక సంతోషకరమైనటువంటి పండుగగా ఆయన పుట్టుక వేడుకలు ఘనంగా గంభీరంగా జరుగుతున్నటువంటిది ఈ క్రిస్మస్ అనేటువంటిది. క్రిస్మస్ అనేటువంటిది ఒక కులానికో, మతానికో, వర్గానికో, జాతికి సంబంధించింది కాదు. సర్వమానవాళికి, సమస్త మానవాళికి కూడా సంబంధించినటువంటి పండుగ క్రిస్మస్ పండుగ అనేటువంటిది. కొందరు అనుకుంటూ ఉంటారు, ఇది క్రైస్తవుల పండుగ, ఇది వారి పండుగ అని చెప్పి మాట్లాడతారు. యేసు ప్రభు వారు ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, లేకపోతే ఒక వర్గానికి సంబంధించినటువంటి వారికి రాలేదు. యేసు క్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభువుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అందుకని లూకాసు వార్తికుడు 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన పుట్టుట ద్వారా అనేకులు సంతోషించిరి అనేటువంటి మాట. అంటే ఆయన అంటే మన ప్రభువారు. మన ప్రభువారు ఈ లోకంలో పుట్టడం ద్వారా, ఆయన బెత్లెహేములో పశువుల పాకలో మరి ఆయన పుట్టడం ద్వారా మరి అందరూ, ప్రపంచంలో ఉన్నటువంటి లోకంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారు. బహిరంగంగా, అంతరంగంగా, బయట లోపల, అందరు కనపడే విధంగా, రహస్యంగా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దినం యేసుక్రీస్తు పుట్టాడు అనేటువంటిది ప్రతి ఒక్కరి హృదయంలో అంగీకరిస్తున్నారు. వారెంతగానో ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని వారు పొందుతూ ఉన్నారు. క్రిస్మస్ అనేటువంటిది, క్రిస్మస్లోనే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని మరి పూజించటం. ఈ దినం మరి ప్రపంచం అంతా కూడా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు. క్రీస్తును ఆరాధించేటువంటి దినం మరి ఒక్క క్రిస్మస్ దినం. ప్రపంచమంతా కూడా ఈ సమయంలో క్రీస్తు యొక్క పుట్టుక వేడుకలు గంభీరంగా జరుగుతున్నటువంటి దినంలో, అలాంటి పర్వదినంలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని కూడా మరి పాలిభాగస్తులుగా ఆరాధించేటువంటి మరి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందులకు మనం ఎంతో దేవునికి రుణస్థులమై కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగయ్యుండెను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తికుడు శ్రేష్టమైనటువంటి 2 తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, ఆయనలో జీవం ఉండెను అంటే మన ప్రభువులో ఉన్నటువంటి జీవం. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండంలో ఆదామును దేవుడు సృజించాడు. ఆదాము దైవ స్వరూప్యం, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వారు. ఆదాము యొక్క నాసికా రంధ్రాల్లో జీవాయువును వదగా జీవాత్మ ఆయను అనేటువంటి మాట రాయబడుతుంది. అంటే ఆయన జీవాత్మ అయినటువంటి ఆయన యొక్క జీవాన్ని మనలోనికి పంపించడం అనేటువంటిది జరిగింది. అయితే ఆదాము యొక్క ఆజ్ఞ అతిక్రమం చేత శారీరకంగా ఆదాము బ్రతికున్నాడు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మను కోల్పోయాడు. ఆదాము అవలు శారీరకంగానే బ్రతుకున్నారు, ఆత్మీయంగా వారు ఆత్మను కోల్పోయారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో వారు కోల్పోయినటువంటిది, మరణించారనేటువంటిది జ్ఞాపకం చేయబడింది.
అయితే తిరిగి మరలా మనకు ఆ జీవాన్ని తిరిగి ఇవ్వటానికి, మనలో ఆ జీవాన్ని నింపటానికి, మరి ఆత్మీయంగా మనలో మనల్ని బ్రతికించడానికి, మనల్ని ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా చేసుకోవటానికి మన ప్రభువారు, అందుకనే లూకాసు వార్తలో మన జ్ఞాపకం చేసుకుంటాం 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడని. నశించినటువంటి, జీవాన్ని కోల్పోయినటువంటి వారు, దేవునికి దూరమైనటువంటి వారు, దేవుని సహవాసాన్ని కోల్పోయినటువంటి మనల్ని వెదికి రక్షించుకున్నాడు మన ప్రభు. ఆయన వెదికి మనల్ని రక్షించుకొని మనలోనికి ఆయన జీవాన్ని మరలా మనకు అనుగ్రహించారు. రెండవ తలంపు ఏంటంటే ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అంటున్నాడు. యోహాను వెలుగును గురించి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవం అంటే మన ప్రభు. మన ప్రభు వెలుగై ఉన్నాడు మనందరికీ వెలుగునివ్వటానికి. మన చీకట్లో ఉన్నాం, చీకట్లో దారి కానలేని వారుగా, చీకట్లో లేవలేని వారుగా, చీకట్లో పడిపోయినటువంటి స్థితిలో, బంధకాల్లో ఉన్నటువంటి స్థితిలో మనకి వెలుగునివ్వటానికి, వెలుగులోనికి మనల్ని ఆహ్వానించాడు, వెలుగులోనికి పిలిచాడు. మనల్ని ఆ స్థితిలో నుంచి లోకానికి వెలుగైనటువంటి మన ప్రభు మనల్ని వెలిగించాడు. ఈరోజు మనం వెలిగించబడ్డాం కాబట్టి మన స్థితి ఎలా ఉన్నది ఈ రోజున? అన్ని విషయాల్లో మనల్ని దేవుడు ఆస్వాదించాడు. కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనకు స్థితిని మన దేవుడు, మన ప్రభు మనకు కలిగించాడు. లేకపోతే మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఉండాల్సిన జీవితం, ఎలాంటి స్థితిలో ఉండాల్సిన బ్రతుకులు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటివి దేవుడు మనల్ని ఈ క్రిస్మస్ పర్వదినాన వెలిగించాడు. వెలుగు సంబంధులుగా మార్చాడు, వెలుగునిచ్చేటువంటి వారుగా చేశాడు. మనం వెలిగేటువంటి వారుగా మన ప్రభు మన జీవితాన్ని మార్చాడు. ఈ రోజున మార్చబడ్డాము అనేటువంటి ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ నమ్మిక మనం కలిగి ఉంటే, మనం ఒక క్యాండిల్ వెలిగించబడితే అనేక క్యాండిల్ వెలిగిస్తుంది. నీవు నేను అనేక క్యాండిల్స్ వెలిగించేవారుగా, అనేక మంది జీవితాన్ని, అనేక మందిని ప్రభు వైపుకి ప్రభావితం చేసేటువంటి వారుగా నడిపించబడటానికి నీవు నేను సాధనంగా, ఆయన సాక్షిగా, ఆయన పరిపూర్ణంగా ఆరాధించేటువంటి వారుగా, అటు ఆత్మీయ స్థితిలో ఈ క్రిస్మస్ పర్వదినంలో దేవుడు ప్రత్యేకమైన రీతిలో మనల్ని బలపరుస్తూ మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, వెలుగుదూత వేషం ధరించిన వాడు ఉన్నాడు. వెలుగుదూత వేషం ధరించినటువంటి వారు ఎవరు? వెలుగుదూత వేషాన్ని ధరించినటువంటి వారు అంటే కనిపించినటువంటి ఆ మిరుగుడు పురుగులాగా ఉండేటువంటి ఆ వేషం ధరించినటువంటి వారు ఎవరు? ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతలు 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతా సెలవిచ్చేట్లుగా ప్రియులకు దేవుడు ఇలాంటి దయాకీర్తులను అనుగ్రహిస్తూ వారి ఉద్యోగంలో, వారి బాధ్యతల్లో, వారి కుటుంబ జీవితంలో దేవుడు అన్ని విధాలుగా దేవుడు వారిని ఆస్వాదించి అభివృద్ధిపరచును గాక. ఆమేన్. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడి తండ్రి, కృపగల దేవ, జీవగల మా రక్షక, మీకు వందనాలు. మా జీవితాలకి మరొక ఈ క్రిస్మస్ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. అయా, ఆచారంగా అలవాటుగా కాకుండా ప్రభా, మీరు అంగీకరించేటువంటి దేవ, మిమ్మల్ని ఆరాధించేటువంటి అలాంటి ఆత్మీయ స్థితిని మేము కలిగి ఉన్నట్టుకు మీ కృపద ఇచ్చేయండి దేవా. ఆదాములో కోల్పోయినటువంటి జీవాన్ని ప్రభా మాకు మరలా తిరిగి ఇవ్వటానికి దేవ, దారి తొలగిపోయినటువంటి, తప్పిపోయినటువంటి మాకు నా ప్రభా, అయా మమ్మల్ని చీకట్లో నుంచి ఆయన వెలుగులోనికి పిలిచిన ప్రభా, మమ్మల్ని వెలిగించినటువంటి మా జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ జీవాన్ని మాకు ఇచ్చిన ఆయన మమ్మల్ని నిత్య జీవానికి వారసులుగా చేయుటకున్న ప్రభా, దివి నుండి భూమికి దిగొచ్చినటువంటి ఈ పర్వదినం ప్రభా, ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని ప్రభా, ఏదో ఒక ఆచారం అటువంటి పండగ ఎప్పటిలాగే దేవా, మరి ఒక పండుగలాగా మేము కాకుండా నా తండ్రి, ఇది మా జీవితాలకు గొప్ప దినంగా నా తండ్రి, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు నాయన, మరి తిరిగి వచ్చినప్పుడు నా తండ్రి, ఆ తండ్రి విందు చేసినప్పుడు నాయన, ఆ విందులో కుమారుడు ఎలా సంతోషిస్తున్నాడో ప్రభా, మేము కూడా నా తండ్రి ఈ క్రిస్మస్ పర్వదినంలో ప్రభా
మేము ఎక్కడి నుంచి ఏ స్థితిలో నుంచి మమ్మల్ని లేపినైనా మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని శుద్ధి చేసి మమ్మల్ని నిలవబెట్టారనేటువంటి సత్యాన్ని బట్టి ఇంకెక్కువగా నాయన మీ కృతజ్ఞతలు జీవించేటువంటి వారుగా బలపరచండి. దేవా, ఈ దినం నా తండ్రి మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. వారి జీవితాలు వెలిగించబడేటువంటి రీతిలో బలపరచండి. అనేకులు వెలిగించడానికి వెలుగునిచ్చేటువంటి వారిగా ఆయుధపరచండి. ఈ దినం టీఎల్సీ అనుగ్రహాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గృహంలోనైనా క్రిస్మస్ ఆనందాన్ని సంతోషాన్ని పరిపూర్ణంగా మీరు దయచేయండి. దేవా, మరి ఈ దినం జన్మదినం జరుపుకున్న మా సంఘ సభ్యులు సుధాకర్ గారిని బట్టి మీకు వందనాలు. మీ దాసులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇలాంటి బర్త్డేస్ వారి జీవితంలో ఇంకా అనేకం జరుపుకోవటానికి వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. Christmas bells, they ring so bright. Stars are glowing in the night.